Cancer Healer Center, a new beginning. నేడు హట్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం. అమరావతికి 11,000 కోట్ల నిధుల మంజూరు. నిర్మాణాలకు నగదు సమకూర్చనున్న హట్కో. నేడు స్టేషన్ ఘన్పూర్ కి సీఎం రేవంత్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజాపాలన సభ. సీఎం పర్యటనను అడ్డుకుంటామన్న బీఆర్ఎస్. రెండోసారి కూడా నేనే సీఎం అవుతా. తొలిసారి బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో మాకు ఓటు వేశారు. రెండోసారి మాపై ప్రేమతో ఓటు వేస్తారన్న రేవంత్. సీమ ఎత్తిపోతల పనులపై కేంద్రానికి లేఖ రాశాం. పర్యావరణ అనుమతి ఇవ్వొద్దని కోరాం. పనులను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నామన్న ఉత్తమ్. ఆడబిడ్డల గురించి అసభ్య పోస్టులు పెడితే తోలు తీస్తా. హద్దు దాటితే ఫలితం అనుభవిస్తారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోనన్న రేవంత్. డ్రగ్స్ సేవిస్తూ దొరికితే తాగునీరు, విద్యుత్ కట్. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న సీఎం. వెంకటపాలెం శ్రీవారి ఆలయానికి చంద్రబాబు. స్వామివారి కళ్యాణోత్సవానికి హాజరు. పాల్గొన్న గవర్నర్, టీటీడీ చైర్మన్. కోటలో రాజు బాగుండాలంటే జనంలోకి రావాలి. లేకపోతే కోటరి వదలదు, కోట కూడా మిగలదు. విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్. గుంటూరు మేయర్ పదవికి మనోహర్ నాయుడు రాజీనామా. కనీస ప్రోటోకాల్ కూడా తీసేశారు. ఇలాంటి అవమానాలు ఎప్పుడూ జరగలేదని కామెంట్. పవన్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు. గతంలో హిందీని పవన్ తీవ్రంగా వ్యతిరేకించారు. స్టాలిన్ పై వ్యాఖ్యలకు డీఎంకే కౌంటర్. బహుభాషా విధానం వ్యాఖ్యలపై పవన్ ట్వీట్. హిందీ భాషను నేనెప్పుడూ వ్యతిరేకించలేదు. హిందీ వద్దనుకునే వాళ్లు మిగతా భాష ఎంచుకోవచ్చని సూచన. హైదరాబాద్ లోని కోకాపేటలో ప్రమాదం. జీఏఆర్ టవర్స్ లో రెస్టారెంట్ లో పేలిన కంప్రెసర్. 6గురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ప్రకాశం జిల్లా దోర్నాల మండల సర్వసభ్య సమావేశం వాయిదా. కోరం లేదంటూ వాయిదా వేసిన ఎంపీటీఓ. జెడ్పీసీఓకి ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్యే. పుంగనూరు సీఐ శ్రీనివాసులు సస్పెన్షన్. టీడీపీ కార్యకర్త హత్య నేపథ్యంలో డీఐజీ రియాక్షన్. గతంలో తనకు ప్రాణహాని ఉందని చెప్పిన రామకృష్ణ. నటి రన్యారావు తండ్రి రామచంద్రరావుపై వేటు. తప్పనిసరి సెలవులపై పంపిన కర్ణాటక ప్రభుత్వం. తండ్రి ప్రోటోకాల్తో తనిఖీలు తప్పించుకున్న రన్య. కర్ణాటక సర్కార్ వివాదాస్పద నిర్ణయం. కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్లు. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్న బీజేపీ. డబ్ల్యూపీఎల్ విజేత ముంబై ఇండియన్స్. ఫైనల్లో ఢిల్లీపై ఘన విజయం. 8 పరుగుల తేడాతో గెలుపు. Cancer Healer Center, a new beginning.